మా సింగపూర్ మీకు ఎలా అనిపించింది? కొత్తగా పరిచయం అయిన ఆ వ్యక్తిని హక్కున చేర్చుకోవడం అనేది ఇక్కడ నేను చూసిన ఒక ఆత్మీయత, తెలుగుతనంతో. కొంతమంది మనకి చెయ్యందిచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి చెయ్యిచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే నేను ఇక్కడ ప్రత్యేకించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి ప్రయోగం యాక్చువల్గా. అందుకని నాకు అందరూ చెయ్యి అందించిన వాళ్ళే, ఇంకా చేయి ఇచ్చిన వాళ్ళు. ఎవరైనా మోసం చేశారు అనుకుందాం ఉదాహరణకండి. గురువు అంటే ఎవరు? గురువుని మనం ఎలా ఎన్నుకోవాలి? నా గురువు అంటే ఎవరంటే రెండు ఉంటాయండి. ఒకటి నీకు తెలియంది చెప్పేవాడు, రెండు మీరు ఈ రోజున కొన్ని లక్షల మంది మీ మాటతో మీ మార్గంలో నడిచి దారికి తీసుకొచ్చారు. అసలు ఆ సంఘటన ఏంటి? 1999 మే 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు నా ఐఏఎస్ ఇంటర్వ్యూ వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ కార్డు కూడా నా దగ్గర ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. నేను యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఎలాబరేట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, కొంచెం రెవల్యూషనరీ కూడా చెప్తాను. ఫ్యామిలీ వర్క్ లైఫ్ స్టైల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? నాకు తెలుసండి 25-30 ఏళ్ల వరకు కుటుంబం కన్నా ఏ పనులను రాణించాలంటే 3 ఉండాలండి. అందరికీ నమస్కారం. సింగపూర్ తెలుగు టీవీ వారు సమర్పిస్తున్న తెలుగు తోరణం ఆత్మీయ అతిథితో ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న వ్యక్తి వారి మాటలతో కొన్ని లక్షల మందిని ప్రభావితం చేశారు. వారి శిక్షణతో కొన్ని వేల మందిని సమాజానికి ఉపయోగపడే తురుపు ముక్కల్లా మార్చారు. వారి ప్రవచనాలతో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించారు. తాను చెప్పే ప్రతి విషయం సమాజంలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా సరిపోతుంది అని బలంగా నమ్మి ఏ విధమైన లాభాపేక్ష లేకుండా తనకు తెలిసిన విజ్ఞానాన్ని 10 మందితో పంచుకోవాలి అనే ఆకాంక్షతో ఎన్నో ప్రసంగాలు ఎంతోమందికి మోటివేట్ చేసిన వ్యక్తి. ఒక మోటివేట్ స్పీకర్, ఒక ఐఏఎస్ శిక్షకులు, ఒక తెలుగు భాషాభిమాని, ఒక రచయిత, ఒక మానవతావాది, ఏం కాదు అన్నీ ఆయనే. వారే శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. ఈరోజు మనం కలుసుకోబోయి మనం ముచ్చటించబోయే వ్యక్తి శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారు, మీకు స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ముందుగా మా కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ అండి. మీరు ప్రపంచంలో చాలా దేశాలు, చాలా ప్రదేశాలు చుట్టొచ్చి ఉంటారు సార్. మా సింగపూర్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గానండి, మీరు చెప్పినట్టుగానే ఎన్ని దేశాలు మనం వెళ్ళినప్పుడైనా మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అనేది చాలా తీవ్రంగా తప్పిస్తాం. ఆ తీవ్రంగా తప్పించినప్పుడు అక్కడ ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకుందాం అనుకోండి. మనం ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడే హైదరాబాదులో ఒక భరోసాతో ఉంటాం. ఓకే, మనం వెళుతున్నదేమో ఈ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ప్రసంగాల కోసం కావచ్చు, లేకపోతే సరదాగా ఫ్యామిలీ ట్రిప్ కావచ్చు, ఏదైనా ఆల్రెడీ ఎజెండాలో తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుస్తాం హాయిగా. సింగపూర్ దగ్గర వచ్చేసరికి నాకు ఒక విశిష్టత ఏంటంటే, నాకు అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు రత్నకుమార్ గారికి ఫోన్ చేశాను, ఫోన్లో మాట్లాడాను. సో ఒక తెలుగు ఆయనతోటి నాకు కనీసం మాట్లాడే అవకాశం ఉంటుందని ఒక నమ్మకం. బట్ అంతే సార్, ఆయన ఇచ్చిన ఇంకొక భరోసా ఏంటంటే, మీరు రండి సార్ కదా. తర్వాత చూడండి, దాదాపు ఒక 20 తెలుగు ఫ్యామిలీలతోటి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆత్మీయ కుటుంబ సభ్యుడిని అయిపోయే అవకాశం నాకు దక్కిందని. ఒక్క సింగపూర్లోనే బహుశా దక్కిందా అనిపిస్తుంది. ఇది నేను మాట్లాడుతుంది ఎజెండా లేకుండా. పరిచయం ఉన్నప్పుడు వేరు, కొత్తగా పరిచయం అయినా ఆ వ్యక్తిని హక్కున చేర్చుకోవడం అనేది ఇక్కడ నేను చూసిన ఒక ఆత్మీయత, తెలుగుతనంతో కూడిన ఆప్యాయతతోటి కూడినదండి. నేను గమనించింది యాక్చువల్గా. చెంగి ఎయిర్పోర్ట్లో దిగడం మొదలుకొని కావచ్చు అంతా. మీరు మన పాట షికారుకు వచ్చింది దాంట్లో కూడా చూడండి, మనం ఒక 50-60 మంది
కుటుంబ సభ్యులం ఆత్మీయతతోటి అనురాగంతో తెలుగు అనే ఒక దారం మనందరినీ కలిపింది. తెలుగు మనకి ఆధారం అయ్యింది. తెలుగు మనందరినీ ఒక సాంస్కృతిక ధారలోకి తీసుకెళ్ళింది. కాబట్టి నాకు తెలిసి సింగపూర్ మనందరం ఒక కుటుంబ సభ్యులు అవ్వడం చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా. కృతజ్ఞతలు సార్. మా సింగపూర్ మీద మీరు ఇంత ఆప్యాయం చూపిస్తున్నారు. సార్, నేరుగా ప్రశ్నలోకి వచ్చేస్తా. ఒక మామూలు మనిషి కొన్ని లక్షల, ఇంకా చెప్పాలంటే కొన్ని కోట్ల మంది మనుషుల్ని మనసుల్ని కదిలించే స్థాయికి చేరుకున్నారు. ఇది నాకు తెలిసి ఒక మామూలు ప్రయాణం కాదు సార్. చాలా కష్టపడి ఉంటారు. ఇందులో కొంతమంది మనకి చెయ్యందిచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి చేయించిన వాళ్ళు ఉంటారు. అంటే నేను ఇక్కడ ప్రత్యేకించి మీ గురించి అని అడగట్లేదండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి తన విజయానికి ఎదిగే క్రమంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి నమ్మొచ్చు, ఎలాంటివి ప్రలోభాల్లో పడకూడదు, ఇది కొంచెం మీ మాటల ద్వారా తెలుసుకుందామని. యాక్చువల్గానండి, చెయ్యి అందించడం, చేయి ఇవ్వడం అనే 2 ప్రయోగాలు, అది మరి మీరే చేసి ఉంటారని తెలిసి చాలా మంచి ప్రయోగం యాక్చువల్గా. హ్యాండ్ ఇవ్వడము, హ్యాండ్ ఏమంటామంటే సహాయం చేయడం. నేను ఏమని నమ్ముతానంటే ప్రధానంగా జీవితంలో చాలామంది నాకు సహాయం చేశారు. ఒక రాకెట్టు సర్రమని పైకి వెళితే ఆ మరునాడు పేపర్లలో ఇది ఒక మంచి రాకెట్ విజయం సాధించిందని రాస్తాను. నేనేమంటానంటే అదెంత గొప్ప విజయమో, ఒక మట్టి రేణువులు చీల్చుకుంటూ వస్తున్న ఒక చిన్న విత్తనంలోంచి వచ్చిన మొలక కూడా అంత గొప్పదే. దీనిది సక్సెసే, దానిది సక్సెసే. అందులో జీవితంలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట మనకి చెయ్యి అందించిన వాళ్ళే, చెయ్యి అందించి పైకి తీసుకెళ్ళిన వాళ్ళే. పెద్ద పెద్ద వాళ్ళ, చిన్న చిన్న వాళ్ళ స్థాయి భేదాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు, ప్రతి క్షణము, వీరు వారం లేకుండా, అంటే నేమిట్ అన్నప్పుడు అఫ్కోర్స్ తల్లిదండ్రులు ఎలాగో ఉంటారు, గురువులు ఎలాగో ఉంటారు. నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆ రోజుల్లో కొంచెం డిప్రెషన్గా ఉన్నప్పుడు, కొంచెం జీవితంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు భుజం తట్టి పంపించినవారు. అక్కడి నుంచి మొదలుకొని ఇవాళ మన సింగపూర్లో కూర్చున్న ఈ కలయికతో సహా, ఈ సింగపూర్ తెలుగు టీవీ దీని ముందు కెమెరా ముందు మాట్లాడుతున్న ఈ క్షణంతో సహా ఎంతమంది చెయ్యి అందించడం వల్ల ఇక్కడ కూర్చున్నాం. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, ఒక పుస్తకం చదువుతాను నేను. ఠాగూర్ గీతాంజలి చదివినప్పుడు నేను ఉన్మత్తుడైపోయాను యాక్చువల్గా. చలం అనువాదం చేసినప్పుడు ఎంత అత్యద్భుతంగా ఉంటుందో, పొయిట్రీ అంటే ఎంత గొప్పగా ఉంటుందా. అందులో ఒక లైన్ ఉంటుందండి యాక్చువల్గా, ప్రియురాలు మంచం మీద కూర్చున్నారు, ప్రియురాలు వెళ్ళి తలుపు వేసి రావాలి, వచ్చే క్షణాల్లో ప్రతి అడుగులోనూ శతాబ్దాల విరహాన్ని చవిచూస్తాడు ప్రియుడు అని రాశాడండి. తల్లి బిడ్డను ఈ స్తన్యం నుంచి ఈ స్థానానికి తీసుకెళ్లే క్షణం, అరక్షణం లిప్తపాటే తల్లికి అది యుగ యుగాల విరహం లేదా యుగ యుగాల ఎడబాటు అంటాడు ఎవరికి, బిడ్డకి ఠాగూర్. ఇలాంటి కవిత్వం, నా కవిత్వం కాదొక తత్వం, అయోమయం కాదు జరామయం కాదని తిలక్ చెప్పినప్పుడు కానీ, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న తిలక్ కానీ, ఇంకా శ్రీశ్రీ చెప్పనేక్కర్లేదు యాక్చువల్గా. దారుణ మారణ దానవ భాషలు, ఫేరవ భైరవ భీకర ఘోషలు, ఘోషల భాషల అన్నప్పుడు కానీ, కదం తొక్కే తురంగాల మదం పట్టిన మాతంగాల, విషంకక్కే భుజంగాల కవినీ పాటల్, వలయ విచల ద్విహంగాల విలయసాగర తురంగాల, యుద్ధగుంజన్ మృదంగాల కవినీ పాటల్, కవినీ గాళ గణన్మంగళ కళకా హళహళాహళిలో కరిగిపోతుని కలిసిపోతుని కనరాకనే కదిలిపోతుని అంటాడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో. చెప్పడం మొదలు పెడితే నాకు తెలిసి జన్మనిచ్చిన అమ్మా నాన్నతో సహా ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడో అక్కడ ఎప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో చెయ్యి అందించిన వాళ్ళే, ముందుకు నడిపించిన వాళ్ళే, దారి చూపించిన వాళ్ళే, దీపాలు వెలిగించిన వాళ్ళే, హక్కున చేర్చుకున్న వాళ్ళే, చిక్కులోంచి బయట పడేసిన వాళ్ళే, ఎప్పుడూ వెన్నుని తట్టిన వాళ్ళే. నాకు తెలుసండి అందరూనండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, మీరు చెప్తుంటే నాకు జ్ఞాపకం వస్తుంది. నాకండి లైఫ్లో ఎప్పుడైనా కష్టం వచ్చింది అనుకుందాం, ఎంత యాదృచ్ఛికం అంటే కష్టం ఇలా వచ్చింది,
రావడానికి నా ముందే ఒక ఫ్రెండ్ను ఎవరినో ఒక పరిచయం చేస్తాడు దేవుడండి. అంటే ముందు మనకి యాంటీబయాటిక్ కూడా కాదు, వ్యాక్సిన్ వేసినట్టుగా రెడీ పెడతాడండి. ఈయన వచ్చిన తర్వాత కష్టం వస్తుంది. అంటే కష్టం వచ్చే సమయానికి ఈయన రెడీగా ఉన్నాడు, మనల్ని కాపాడేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడండి. ఏదో సినిమాలో పాత్రలు వెళ్ళిపోయినట్టుగా. అందుకని నాకు అందరూ చెయ్యి అందించిన వాళ్ళే, ఇంకా చేయి ఇచ్చిన వాళ్ళు. విచిత్రం ఏంటంటే నేను ఏది జీవితంలో నెగిటివ్గా చూడండి. ఎవరైనా మోసం చేశారు అనుకుందాం, ఉదాహరణకండి, నేను ఏమన్నా నమ్ముతానంటే మందు 1% అయినా తప్పు ఉంటేనే మోసం చేశాడబ్బా, అలా అది చేయడు. 2 చేస్తే మనకి లెసన్ నేర్పాడుగా. 3 అసలు జీవితంలో అందరూ నిన్ను సపోర్ట్ చేయాలి ఎందుకు అనుకోవాలి? నిన్ను డిసప్రూవ్ చేయొచ్చు, నిన్ను కమెంట్ చేయొచ్చు, నిన్ను విమర్శించవచ్చు, నిన్ను తిట్టవచ్చు, నిన్ను దూషించవచ్చు. ఎన్ని చేస్తే మనం ఎదుగుతామండి? గాజు బొమ్మలా పెరగడం కన్నా. అందుకు నాకు ఎప్పుడైనా ఎవరైనా విమర్శిస్తున్నా, ఎవరైనా ఒక చిన్న దోకా ఇచ్చినా, టక్కరిచ్చినా, నేను ఏమంటానంటే అమ్మయ్య భలే ఇచ్చారబ్బా. ఎందుకంటే అలా ఇవ్వడం వల్లనే కదా నేను కొత్త లెసన్ నేర్చుకున్నాను. జీవితంలో 2+2 ఎంత అడిగితే మనం కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు కూడా 4 అని చెప్తాం. అదే 224 × 336 డివైడెడ్ బై 526 × 772 అన్నప్పుడు మళ్ళీ అడుగు అన్నామండి. జీవితంలో ఎవరైనా కనుక మనకి ఏ కారణం చేత నేను హ్యాండ్ ఇస్తే వాడికి దండం పెట్టాలండి. ఎవరైనా కనుక మనకి చెయ్యి అందిస్తే దండం పెట్టాలండి. రెండింటికి మాత్రం దండమే. సో అందుకని నేను ఐ ఫీల్ హ్యాపీ అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే ఇంత పెద్ద విశ్లేషకులుగా ఎలా మారారన్నది ఒక్క సమాధానంతో మాకు తెలిసిపోయిందండి. చెయ్యి ఇచ్చినాడు వాడి చెయ్యి ఇచ్చినాడు కాదు, నీ వెన్ను తట్టినాడు అని చెప్పమంటున్నారు. అంతేనండి, అంతే అంతే. అద్భుతం సార్. ఇందాక మీరు సిరివెన్నెల గారి గురించి ఒక మాట చెప్పారు. ఆయన మీరు గురు సమానులుగా భావిస్తుంటారు. ఒక కథ చదివానండి నేను. ఒక వ్యక్తి ఫ్లూట్ నేర్చుకున్నారు. గురువు గారు తనకు సరిపోవు, నువ్వు మారిపోవు అన్నారు. ఆ శిష్యుడు వెళ్ళి వేరే గురువుని ఆశ్రయించినప్పుడు ఆ గురువు ఏమన్నారంటే, నువ్వు నేర్చుకున్న విద్య మర్చిపోతే నేను నీకు నేర్పుతానన్నారు. ఎలా మర్చిపోతాడు? మర్చిపోదామన్నా ఆ ఫ్లూటు ఈ స్వరాలు అవి వచ్చేస్తున్నాయి. అప్పుడు గురువు ఏం చెప్పారంటే, ఇటు వాయిస్తున్నావు కదా, ఇటు కాదు ఇటు పెట్టుకుని మొదలుపెట్టన్నారు. సో తనకున్న మొత్తం అది మాయమైపోయింది. ఆయన అసలైన గురువు గారు. గురువు అంటే ఎవరు? గురువుని మనం ఎలా ఎన్నుకోవాలి? ఇప్పుడున్న సొసైటీలో చాలామంది వస్తున్నారు, చాలామంది మాటలు చెప్తున్నారు. వాటికన్నా ముఖ్యంగా చాలామంది ప్రలోభాలు పెడుతున్నారు. నువ్వు నా దగ్గర ఇది నేర్చుకో, నా దగ్గర ఇది చేయనట్టు. అసలు గురువుని ఎలా ఎన్నుకోవాలి మనం? అసలు గురువే లేకుండా కూడా ఇప్పుడు చాలా ఉంటుంది. నేను యాక్చువల్గా అంటే ఇక్కడ కొంచెం ఎలాబరేట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, కొంచెం రెవల్యూషనరీ కూడా చెప్తానండి. టీచరా, లెక్చరరా, ప్రొఫెసరా, గురువా, ఇంటర్నెట్టా, డిజిటలా అనేది పాయింట్. టీచర్ అప్పుడు 10th క్లాస్ చెప్తారు, ఇంటర్మీడియట్ డిగ్రీలోనేమో లెక్చరర్ చెప్తారు, పీజీలోనేమో ప్రొఫెసర్ చెప్తారు. ఈ 3 కాకుండా గురువు, ఇవి కాకుండా డిజిటల్ మీడియా ఇవాళ నాకు తెలిసి నేను మీ ఇంటికి రావాలి అంటే గూగుల్ మ్యాప్ని పెడితే నాకు దారి చూపిస్తోంది. నా దృష్టిలో అప్పుడు గూగుల్ మ్యాప్ గురువే. నేను ఏదైనా అసలు సింగపూర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న అసలు మొత్తం ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలైన పాపులేషన్స్ ఇంకొకటి ఉన్నాయి, కల్చర్స్ ఏమున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను వికీపీడియాకు లేదా గూగుల్ అమ్మ తల్లికి వెళ్తున్నాను. కాబట్టి గూగుల్ అక్కడ నాకు గురువైంది. ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకుంటే అది వంకాయ కూర వండడం లాంటి వంట కావచ్చు, లేకపోతే కెమెరాని ఎలా ఫంక్షన్ చేయాలి లాంటిది కావచ్చు, లేకపోతే కనుక ఏదైనా ఒక తెలుగు పదానికి అర్థం కావచ్చు, మరొకటి కావచ్చు. మనం ఇవాళ గూగుల్ని సంప్రదిస్తున్నాం, కాబట్టి గూగుల్ కూడా గురువే. ఇలా అనుకున్నప్పుడు గురువు అంటే ఎవరు అంటే, టీచర్ రూపంలో ఉన్న, లెక్చరర్ రూపంలో ఉన్న, ప్రొఫెసర్ రూపంలో ఉన్న, డిజిటల్ రూపంలో ఉన్న గురువు అంటే ఎవరంటే 2 ఉంటాయండి. 1 నీకు తెలియంది చెప్పేవాడు, 2 నీకు తెలిసింది అని చెప్పేవాడు. మహాభాగవతంలో వ్యాసుడు రాస్తాడు, గురువు అంటే ఎవరు అంటే నీకు నిజానికి తెలియంది చెప్పేవాడు కాదు, నీకు తెలిసేలా చేసేవాడు అని. అలా అనుకున్నప్పుడు ఇవన్నీ గురువు సమానులే అవుతున్నాయి, గురుతత్వాలే అవుతున్నాయి, అవునండి. కానీ ఎవరైతే నిన్ను వ్యక్తిత్వపరంగాను, సంస్కారపరంగాను, విలువల పరంగాను, ప్రిన్సిపల్స్ పరంగాను నిన్ను ఒక దిశానిర్దేశం చేస్తారో వారు అసలైన గురువు.
నీకు ఎప్పుడైనా ఏదైనా ఒక సందేహం వస్తే తీర్చడానికి కావలసిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇంకో ఇన్ఫర్మేషను ఏదైనా ఇందాక నేను చెప్పిన రూపాలలో దొరుకుతాయేమో కానీ, నేను జాబ్ చేస్తున్నానండి, ఇది వదిలేసి జాబ్ కాకుండా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అనే జీవిత సమస్యకు సంబంధించిన చిక్కు నీకు ఎదురైనప్పుడు ఎవరైతే నిన్ను బాగా గైడ్ చేయగలుగుతారో వారు గురువు. సార్ నేను యాక్చువల్గా ఈ మొత్తం అంతా వదిలేసి సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నానండి అన్నప్పుడు, నేను ప్రొఫెషన్ చేంజ్ చేస్తున్నప్పుడు కానీ, లేదు సార్ యాక్చువల్గా నాకు ఉన్న మొత్తం ఆస్తి అంతా ఇచ్చేసి దాన్ని ట్రస్ట్కి ఇవ్వాలనుకుంటున్నాను సార్, నేను మొత్తం అంతా నా జీవితాన్ని సాహిత్యానికో సంస్కృతికో మరొక దానికో అంకితం అవ్వాలనుకుంటున్నాను, ఇది రైటో రాంగో అనే ఒకానొక విధానపరమైన సిద్ధాంతపరమైన సమస్య నీకు ఎదురైతే కనుక ఎవరైతే నేను గైడ్ చేస్తారో వారు గురువు. లేదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా అనే ఒక సమస్య ఎదురైనప్పుడు, ఏదో ఆ సాయంత్రం ఉడిపి శ్రీకృష్ణ విలాసులు అటు చూస్తే సేమియా ఇడ్లీ, ఇటు చూస్తే బాదం హల్వా ఎంచుకునే సమస్య తగిలిందక ఉద్యోగికి అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో రాస్తాడు. ఈ అమ్మాయిని చేసుకోవాలా, ఆ అబ్బాయిని చేసుకోవాలా, కట్నం ఎక్కడ వస్తుందా, ఇంకోటి వస్తుందా అనే ఒక చిక్కుముడు, ఈ విధమైన జీవితం తాలూకు సమస్యలు ఎదురైనప్పుడు, ఏదైనా తీవ్రమైన విషాదం నీ జీవితంలోకి చొచ్చుకొచ్చినప్పుడు, ఆత్మీయుల మరణం కావచ్చు, మనకే ఏదైనా జరగడం కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ అంటే ఒక ఎదుర్కోలేడు మానవుడు అనేంత పెద్ద విషాదమో ప్రమాదమో జీవితంలోకి తోసుకొచ్చినప్పుడు, అక్కడ నువ్వు నిలబడటానికి ఎవరైతే ఉపయోగపడతారో వారు గురువు. ఈ గురువుని ఎంచుకోవడానికి ఎవరు అనేది ఎవరి యొక్క వారిదే, ప్రత్యేకంగా ఇదే ఉండదు. నేనేమంటానంటే యాక్చువల్గా అసలు గురువు లేడంటాను నేను. వెంకటేశ్వర స్వామి దేవుడండి, సాయిబాబా దేవుడండి. లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది వెంకటేశ్వర స్వామిని మాత్రమే పూజిస్తున్నారా? లేదే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్న వారందరిలో భక్తుల గొప్పతనం ఎక్కువ ఉంది భగవంతుడి కన్నా. ఇది నేను చెప్పింది కాదు, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, అద్వైత సిద్ధాంతకర్త అయిన ఆదిశంకరాచార్యులు అందరూ చెప్పింది అదే. నేను అందునే ప్రతిసారి ఏమంటానంటే, నాది కనుకను మీరు గొప్ప అని అంటున్నారంటే అది నాది కాదు, మీదండి. అది మీ వాయిస్, అది మీ రికగ్నిషన్, అది మీ సంస్కారం, అది మీ గొప్పతనం, అది మీ మంచితనం. అది భార్య అందమైన అత్యద్భుతమైన ఏదైనా ఒక వంట రుచికరంగా వండితే భర్తకి నచ్చచ్చు, మామగారికి నచ్చకపోవచ్చు, పిల్లలకి నచ్చకపోవచ్చు, అత్తగారికి నచ్చచ్చు. నచ్చడం నచ్చకపోవడం జనాల్లో ఉంది, డిష్లో లేదు, వ్యక్తిలో లేదు. అందుకు నేను ఏమన్నా నమ్ముతానంటే, గురువు గొప్ప కాదబ్బా, శిష్యుడు గొప్ప. శిష్యుడు క్వాలిఫైడ్ అయితే గురువు క్వాలిఫైడ్ అవుతాడబ్బా. అందుకనే స్వామి వివేకానందను రామకృష్ణ పరమహంస దగ్గర మనకి ఆ గురు శిష్య సంబంధంలో, ఈవెన్ సోక్రటీస్కి ప్లేటోకి అరిస్టాటిల్కి అలెగ్జాండర్, అది తీసుకున్నా సరే. అందుకనే స్వామి వివేకానంద ఫస్ట్ టైం రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస పట్టేసుకుంటాడండి, చెయ్యి, శిష్య నాతోటి ఉండు అని. అంటే గురువుతోటి అన్నమాట రామకృష్ణ పరమహంసతోటి. స్వామి అప్పటికి నరేంద్రనాథ్ దత్త అన్నమాట ఆగు గురువు, నేను చెక్ చేసుకోవాలి అన్న. అంటే అలా అనడం గర్వం కాదు, ఆ గర్వం కాదు, నాకు నువ్వు సూట్ అవుతావో లేదో. అందుకు నేనేమంటానంటే, ఈ మొత్తం భూప్రపంచంలో అత్యంత గొప్ప వాక్యం ఒకటే చెప్పండి అని మొన్నప్పుడు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే అడిగారు, ఒకే వాక్యం గొప్పది చెప్పండి అంటే, ఏం లేదు, నిన్ను నువ్వు తెలుసుకో. ఏమీ లేదు, నన్ను నేను తెలుసుకోవడమే. నన్ను తెలుసుకున్నప్పుడే కదా నా బలహీనతలు, నా బలాలు, నా బాధలు, నా ఆలోచనలు, నా ఆశయాలు, నా యొక్క ఆవేదనలు, నా భావోద్రేకాలు, నాలోనే ఒక దొంగ, నాలో ఒక దొర, బయటికి ఎన్ని చెప్పినా లోపల ఉంటాడు కదండి, వాడు కదా అసలైన వాడు, నగ్నంగా కనిపిస్తూ ఉంటాడు కదా, వాడిని నువ్వు పట్టుకో, అర్థమైపోతుంది నీకు. అలా పట్టుకున్నప్పుడు నాకు ఏ గురువు కనెక్ట్ అవుతారో అర్థమవుతుంది. అలా తెలుసుకోలేని వాడికి నేను ఏమంటానంటే, ఎవరిని గురువుగా ఎంచుకోవద్దంటాను నేను. ఇక్కడ ఎవరు గురువు కాదు అనుకో, నీకు నువ్వే గురువు అనుకో. నీకు నువ్వే గురువు అనుకోవడం అంటే గర్వానికి సంబంధించింది కాదు, నిన్ను నువ్వే షేప్ చేసుకోవడానికి సంబంధించింది. అందుకని ఏం చేయాలంటే, అన్ని చోట్ల నుంచి స్వీకరించు, సింథసైజ్ చెయ్యి. నీకు నువ్వు మళ్ళీ ఇంకో కొత్త చిప్ వేసుకో, యాప్ వేసుకో, చెక్ చేసుకో. చెక్ చేసుకున్న తర్వాత నీకు కావాల్సింది తీసుకో. వారు చెప్పారు, వీరు చెప్పారు, వీరు చెప్పారు, వారు చెప్పారు కాబట్టి కాదు. అందుకని నీకు అంత శక్తి ఉంటే, నేను దాన్నండి బహుశా
ఫ్యూచర్లో చేస్తానేమో అని అనుకుంటున్నానంటే ఒక ప్రాజెక్ట్, అంటే ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల తర్వాత అనుకుంటున్నాను. ఆ ప్రాజెక్ట్ పేరు ఐసిఎన్. ఐసి అంటే ఇంటర్నల్ కాన్వర్జేషన్ అని అర్థం అండి. ఇంటర్నల్ నీతో నువ్వు మాట్లాడుకోవడం. ఎవరైనా కనుక ఏదైనా జీవితంలో ఒక సమస్య, ఒక చిక్కుముడో వస్తే కనుక ఫస్ట్ నీతో నువ్వు మాట్లాడుకో. నేనెవరు, ఏంటి, ఇక్కడ ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు వచ్చింది, నా తప్పు ఉందా, వాళ్ళ తప్పు ఉందా, ఏంటి అసలు ఏం చేస్తే బాగుంటుందా, నీతో నువ్వు మాట్లాడుకో. నీతో నువ్వు మాట్లాడుకున్నప్పుడు వేస్తున్న ప్రతి ప్రశ్నకి కావాల్సిన ఇన్పుట్ని కావాలంటే టీచర్ నుంచో, లెక్చరర్ నుంచో, గురువు నుంచో, ప్రొఫెసర్ నుంచో, గూగుల్ అమ్మ నుంచో, మరొకరి నుంచి తీసుకో. అది రమణ మహర్షిని తీసుకుంటామా, స్వామి వివేకానంద తీసుకుంటావా, ఆదిశంకరాచార్య తీసుకుంటావా, లేకపోతే కనుక రామానుజాచార్యుల వారిని తీసుకుంటావా, అబ్దుల్ కలాంను తీసుకుంటావా, మీరు క్షమించాలి, రామ్ గోపాల్ వర్మ నుంచి తీసుకుంటావా, ఎవరి నుంచి తీసుకున్నావు అన్నది కాదు, నీకు అప్లై అయ్యే తీసుకున్నావా లేదా. సూటబిలిటీ నువ్వు చూసుకోకుండా, ఇప్పుడు ఆహార పదార్థాలు అన్నీ అక్కడ ఉన్నాయి కదా, నేను వెజ్జే తింటానండి అని నీకు, నాన్ వెజ్జే తింటానండి నేను, నాకు ఐస్ క్రీమ్ పడదండి, నాకు స్వీట్ తినకూడదండి, నేను డయాబెటిక్ అండి అని నీకు తెలియాలిగా. తెలియటం లేదు అంటే చంటి పిల్లాడివైనా అయి ఉండాలి, చిన్న మెదడు చిట్లిపోయిన వాడివైనా ఉండాలి. అందుకు నేనేమంటానంటే, నాకు మీరు మిమ్మల్ని తెలుసుకునేందుకు నా మాటలు ఉపయోగపడాలని కోరుకుంటానండి. నా గురించి మీరు తెలుసుకునేందుకు నా మాటలు ఉపయోగపడకూడదు. లేదా నేను మహా పెద్ద పీఠం కాదు, అందరం ఒకటే పీఠం. నాకు తెలియనప్పుడు మీరు పెద్ద పీఠ మీద కూర్చుంటున్నారు, మీకు తెలియనప్పుడు నేను పెద్ద పీఠ కూర్చుంటున్నాను. ఒకప్పుడు దీన్ని చాలా అందంగా చెప్పాలంటే మీరు గమనించండి, భార్యాభర్తల బంధంలో కనిపిస్తుందండి అది. పెళ్లి మంత్రాల్లో ఏమంటారంటేనండి, భార్య అప్పుడప్పుడు యజమాని అవుతుంది, గురువు అవుతుంది అంటారండి. వైస్ వర్స భర్త గురువు అవడం ఏంటి అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఓకే, భర్త ఏదో బంధము, ఆయన లేకపోతేను ఎన్నో చెప్పొచ్చు కదా, గురువు అనడం ఏంటండి. కావాలని గమనించండి, అప్పుడప్పుడు మనకి జీవితంలో చాలా చికాకులు వచ్చేసిన తర్వాత వ్యాపారంలోనో, ఇంకో చోట వ్యవహారంలోనో, ఇంకొక చోట ఇంకోటి మనం బాగా చీకటి కోపంలో పడిపోయినప్పుడు ఇంటికి వస్తే వెలుగుల దీపం ఎవరు అంటే, వ్యక్తిత్వ వికాస పాఠం ఎవరు అంటే, ఒక మోటివేషనల్ స్పీకర్ ఎవరు అంటే జీవిత భాగస్వామే కదా, పెళ్ళం కావచ్చు, భర్త కావచ్చు. సో అందుకు నేనేమంటానంటే, మనకి మనమే గురువు అయ్యేలాగా, ఇతర అన్నిటిని ఇన్పుట్స్ తీసుకునేలాగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, దాన్ని మీరు అన్న పదానికి ప్రలోభాలకి లొంగం. ప్రలోభాలకి ఎప్పుడైతే లొంగామో, బాహ్యపరమైన వాటికి ఎప్పుడైతే మనం ఆగిపోయామో, ఉదాహరణని వేలుతోటి చందమామను చూపించానండి, ఆ మరునాడు స్కేల్తో చూపించానండి. వేల్ని స్కేల్ని చూస్తామా, చందమామను చూస్తామా. నిన్న మీరు నాకు పరిచయం అయ్యారండి, అప్పుడు వేసుకున్న షర్టు రెడ్, ఇవాళేమో గ్రీను ఇంకొకటో, రేపు ఇంకోటి స్కై బ్లూ ఇంకోటి అనుకుందాం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు రెడ్ షర్ట్లోనే కనిపిస్తేనే సుబ్బు గారు నేను గుర్తిస్తానండి, లేదా గుర్తించలేను అంటే ఎక్కడ ఆగిపోయాను నేను, షర్ట్ దగ్గర ఆగిపోయాను. శరీరం దాకా వెళ్ళలేదు, మనసు దాకా వెళ్ళలేదు, ప్రాణం దాకా వెళ్ళలేదు, ఆత్మ దాకా వెళ్ళలేదండి. అందుకు నేనేమంటానంటే, నువ్వు ఆ లోతులకు వెళ్ళు, అర్థం చేసుకో. అప్పుడు నీకు నాకు తెలిసి మొత్తం ప్రపంచం అంతా ఒకలాగే కనిపిస్తుంది, అందరూ గురువుగానే కనిపిస్తారు, నువ్వు గురువు అని అనుకోవు. అట్ ద సేమ్ టైం ప్రలోభాలకి లొంగవు. దీపం ఎలా పెట్టాలా అలా పెట్టాలా, అగరత్తిని ఎలా వెలిగించాలా అలా వెలిగించాలా. ఈరోజు సోమవారం కదా, శివుడికి ఏ విధమైన పువ్వు ఇష్టం అవుతుంది, ఈ పువ్వు సాయిబాబాకి ఇష్టం కాదా, అక్కడ దగ్గర ఆగిపోవద్దు. అవన్నీ ఎందుకు పెట్టారు అది వేరే కథ. అది బట్టి వాటిలో అంతరార్థం లేదని మాత్రం అంటలేదు నేను, మళ్ళీ అది వేరే కథ, అది ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం. అందులో నేను ఏమంటానంటే, ఆధునికతలో ఉన్న విమర్శల్ని నేను వ్యతిరేకిస్తాను, సంప్రదాయంలో ఉన్న చాదస్తాలని వ్యతిరేకిస్తాను. రెండిటికి మధ్యన ఉన్న ఒక సంవిధానాన్ని ఏర్పరచాలని నా కోరిక. నేను అందునే ఈ ఒక మిషన్ లాగా నేను 2003 జూన్ 24 స్టార్ట్ చేశాను అనిపిస్తుంది. అంటే ఇవాళకి సరిగ్గా ఒక 21 సంవత్సరాల కింద అనుకుంటా. వస్త్రధారణ, పైనేమో కుర్తా, కిందనేమో జీన్స్ ప్యాంటు, నిరసన గడ్డం. ఏంటంటే ఆధునికతకి పాశ్చాత్య తత్వానికి నా యొక్క జీన్స్ ప్యాంటు, అండ్ సంప్రదాయానికి భారతీయతనానికినేమో ఇదే. అది కూడా నేను తీసుకునేది స్వామి వివేకానంద ఉంచాను. నాకు చాలా ఇష్టమైన దైవ స్వరూపులు లాంటి వారు ముగ్గురు ఉన్నారండి. ఒకటేమో
స్వామి వివేకానంద అండి, రెండేమో అబ్దుల్ కలాం, మూడేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ముగ్గురు గురించి నేను పిచ్చగా చదివాను. బహుశా నేను వాళ్ళ గురించి చదవని అక్షరం లేదేమో, అంతలా చదివాను నేను. సో అందుకని ముగ్గురు బాగా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్. స్వామి వివేకానంద నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మార్క్సిస్ట్ సిద్ధాంతం చదివాను నేను, కమ్యూనిజాన్ని, తర్వాత కార్ల్ మార్క్స్, లెనిన్ను, మావో. అసలు నెక్స్ట్లెట్లో కూడా కలిసిపోతానేమో అని నాకు అప్పట్లో డౌట్ కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇటు సంప్రదాయపరమైన లేకపోతే భారతీయపరమైన, తర్వాత ఆర్ఎస్ఎస్ సంబంధించిన, ఏబీవీపీకి సంబంధించిన ఇటువే వర్క్ చేశాను. మొత్తం మీద నేను బయటకు వచ్చేసరికి కాలేజీ నుంచి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ అయ్యేసరికి నాకు తెలియకుండానే మార్క్సిజము, తెలియకుండానే సంప్రదాయపరమైన భారతీయ లేకపోతే తత్వానికి సంబంధించిన రైటిజము రెండు తెలిసినాయి. అందుకనే దీని మీద ఎంత సాధికారంగా మాట్లాడగలను, దీని మీద కూడా అంతే సాధికారంగా మాట్లాడగలను. ఐఏఎస్ ప్రిపరేషన్లో నేను 4-5 ఏళ్ళు ఉన్నాను. ఐఏఎస్ ప్రిపరేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటాం. నాకు మన సింగపూర్కి నేను వచ్చినప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా రోమాంచితం అయ్యాను. డిగ్రీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిల్లలు తప్పనిసరిగా నేషనల్ సర్వీస్లో ఏదో దాని పేరు ఉంది, ఏంటంటే అది ఎన్ఎస్ఎన్, నేషనల్ సర్వీస్, అంటే ఆర్మీలోకి 2 ఏళ్ల పాటు ఉండాలి. అవునండి. చాలా రోమాంచితం అయ్యాను. అట్లా డిగ్రీ అయ్యేసరికి అన్ని రకాలైన అంశాలను ఎలా అయితే నేర్చుకున్నానో, జీవితం తాలూకు అవి ఎలాగైతే ఇక్కడ సింగపూర్ లాంటి దేశాల్లో నేర్పుతున్నారో, అలా నేను దాదాపుగా ఐఏఎస్ ప్రిపరేషన్లో మేము హిస్టరీ చదువుతాం, జాగ్రఫీ చదువుతాం, అన్నీ చదువుతాం. చదవడం మాత్రమే కదా, లింకులు కూడా పెట్టుకుంటూ చదువుతాం. ఇవన్నీ తెలియకుండా గత 20 ఏళ్ళుగా ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నేను జాగ్రఫీ మాట్లాడుతుంటే హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, హిస్టరీ మాట్లాడుతుంటే సోషలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషలాజికల్ మాట్లాడుతుంటే అదృష్టం ఏంటంటే నేను ఇటు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, కాళిదాసు, మాఘుడు మొదలుకొని ఇవన్నీ చదువుకున్నాను. తెలుగు సాహిత్యంలో నన్నయ్య, తిక్కన, ఎర్రన, నన్నెచోడుడు, పాల్కురు సోమన్న, తర్వాత నాచన సోమన్న, అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన, దూర్జటి రోసీరోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులను పాసీపాయదు పుత్రమిత్ర జనసంపద్భ్రాంతి వాంఛాలతల కోసీకోయదు నీకుం సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళనపవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి శ్రీకాళహస్తి శతకంలో. అలాంటివి మొదలుకొని అన్నీ చదవడం వల్ల ఆధునిక కవిత్వం మొదలుకొని ఎక్కడ పుస్తకం చదివినా దొరికినా కానీ చదువుతాను. కాబట్టి ఇప్పటికీనండి నేను వారానికి కొత్త పుస్తకం చదువుతాను. పుస్తకం చదవకుండా పడుకొని నా 3 ఇష్టం అండి. 1 పుస్తకం, 2 ప్రాంతము, 3 వ్యక్తులను. నేను పుస్తకాలు చదవకుండా, ప్రాంతాలు తిరగకుండా ప్రతి 2 నెలలకి ఖచ్చితంగా కారు వేసుకెళ్ళిపోతాను. వెనక 5-6 పుస్తకాలు వేసుకుంటా ఒక్కడిని. ఇదివరకు ఏంటంటే 2-3 వెళ్ళేవాళ్ళం. మనకు వయసు పెరుగుతున్న కొద్దీ ఏకాంతంలోకి వెళ్ళాలనిపిస్తుందండి. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఒంటరితనం అంటే అందరూ వదిలేయడం, ఏకాంతం అంటే అందరినీ వదిలేయడం. అందుకే నేను ఏకాంతంలో హాయిగా అలా వెళ్ళి ఒక్కడితోటి మాట్లాడుకుని నేను డైరీ రాసుకుంటానండి. ఇప్పటికీ డైరీ రాస్తా. నా తప్పులేంటి, ఒప్పులేంటి రాసుకుంటాను, అనుభవాలు రాసుకుంటాను. ఇప్పుడేంటి సింగపూర్ అప్పుడు 4వ రోజు అండి, వాళ్ళు నేను వచ్చి రోజు డైరీ రాస్తున్నాను. మా మిస్సెస్ నాకు ఫస్ట్ ఇచ్చిన వార్నింగ్ లాంటిది ఏంటంటే, వెయిట్ పెరుగుతాయి, నీ డైరీ పేపర్ కాకుండా డిజిటల్లో రాసుకోవచ్చు కదా, సెల్ ఫోన్లోనే రాసుకోవచ్చు కదా. ఏమో మనకి అంటే మనం చూడండి, మన ఊరు వెళ్ళిన తర్వాత చక్కగా హాయిగా కింద కూర్చుని ఏదో మంచి అన్నం వేసుకుని అందులో ఆవకాయో లేకపోతే గోంగూర పచ్చడి వేసుకుని దీని తసదే తిని ఆ తర్వాత గడ్డ పెరుగు వేసుకుని నాకుడు తింటే అది రుచి వేరు. ఎంతమంది ఎక్కడున్నా, సింగపూర్ ఉన్నా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నా, అమెరికాలో ఉన్న, అంతరిక్షంలో ఉన్నా, అక్కడికి వచ్చేసరికి ఆత్మీయత. అలా నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది. రోజు 10 నిమిషాలు రాసుకుంటాను అంటే అలా నాకు ఇవన్నీ నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నా గురువులు నాకు ఇలా చెప్పారండి. నాకు మా టీచర్లు క్లాస్ చెప్తున్నప్పుడు ఇలా మాట్లాడారండి. నాకు ఎప్పటికీ గుర్తండి, సిఎస్ అనే ఒక చావలి సుబ్రహ్మణ్యం సిఎస్ఎస్ గారు అనే ఒక ఫిజిక్స్ లెక్చరర్ అమలాపురం ఎస్కేబేర్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఆయన అలా చెబుతూ 1992 ఆ ప్రాంతాలలో అయోధ్య వాల్, మన అయోధ్యకు సంబంధించిన జరిగినప్పుడు బెర్లిన్ వాల్కి సంబంధించిన విశేషాలు చెప్తూ జర్మనీ యొక్క చరిత్రని, ఇటు అయోధ్యకు సంబంధించిన చరిత్రని చెబుతూ బాబ్రీ మసీద్ వివాదం అంటే ఏంటి, ఇంకోటి అంటే చెప్తూ దాదాపు 1 గంట సేపు చెప్పారండి. ఇలాగ బెల్ మోగిందండి.
ఆయన చెప్పాలనుకున్న మొదటి ఏంటంటే యాక్చువల్గా ఈజ్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే సిద్ధాంతం చెప్పాలి. ఇక్కడ ఐన్స్టీన్ లేరండి, ఇంకొకరు లేరండి, ఐజాక్ న్యూటన్ లేరు, ఇంకొకరు లేరు, ఇదంతా హైజాక్ అయిపోయి ఎక్కడికి ఏవో చెప్పారండి. చూస్తున్న వాళ్ళందరూ ఏందిరా ఇది అవసరమా అనుకున్నారు. ఒక్కడు అనుకోలేదండి. ఆ ఒక్కడు ఆకలి రాఘవేంద్ర. నేను ఏది మాట్లాడినా ఆ మూలో ఈ మూలో ఆ కోనేమోనో ఈ కోనేమోనో ఒకళ్ళైనా ఒక ఆకలి రాఘవేంద్ర ఉంటాడు. ఎవరైనా ఒక మంచి మాట చెబితే వినాలనుకుంటాడు. ఏమంటే సింగపూర్లో మీరు పద్యాలని సుమతి శతక పద్యాలని చంటి పిల్లలకి చెప్పించడం అనేది ఎంత అత్యద్భుతమైందండి. ఎక్కడో ఉన్న హైదరాబాదులో ఉన్న నాకు మీరు రేపు చెప్పేసి నాకు రోమాంచితమయ్యాను. పిల్లలకి పద్యాలు నేర్పుతున్నారా? అరే ఎంత ఆనందంగా ఉంది. అట్లా ఎవడో ఒకడు ఉంటాడు ఆకలి రాఘవేంద్రలా అంటాడు, వాడి కోసం మాట్లాడదాం. అందుకని ఉన్నంతలో గురువైనా శిష్యుడైనా ఏదైనా అడిదిరిడి తిరిగి మనలోనే అంతా ఉంది. అద్భుతం అండి. మీరు చెప్తుంటే మీరు రోమాంచితం కదా, మేము రోమాంచితం అవుతున్నాం. కృతజ్ఞతలు రాఘవేంద్ర గారు. ఇదండి ఆత్మీయ అతిథితో ముచ్చట్లు మొదటి భాగం. మరిన్ని విశేషాలు సార్ నుంచి తెలుసుకోవడానికి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.